కూడా పోలవరమే కావాలని కోరుకుంటా ఉన్నారండి. ఎందుకంటే వేలాది క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉంది. ఈ పట్టిసీమ కనుక వస్తే పంపింగ్ ఎంతవరకు చేయగలుగుతారు? తర్వాత జాతీయ హోదా కలిగినటువంటి ఆ ప్రాజెక్టు కోసం అటు బీజేపీ కానివ్వండి, ఇటు తెలుగుదేశం కానివ్వండి ప్రయత్నం చేయకుండా ఈ 1500 కోట్ల రూపాయలు ఏదైతే ఇప్పుడు పెట్టబోతా ఉన్నారో ఇవన్నీ కూడా నీళ్లపాలు అవుతాయి. అంతేకాకుండా మరి సంవత్సరం పొడుగుతా కూడా మాకు నీరు పారే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి మాకు ఈ ప్రాజెక్టు వద్దు. 4 రోజులు లేట్ అయినా సరే, మరి ముందు చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లలో చేస్తా అన్నారు, తర్వాత 4 ఏళ్ళు అన్నారు, ఇవాళ 5 ఏళ్ళు అంటున్నారు. రేపు ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతుందో కూడా తెలియదు. కాబట్టి ఆ ప్రాజెక్ట్నే చేయండి, పట్టిసీమ మాత్రం మాకు వద్దు. పైగా ఈ పట్టిసీమ కూడా పూర్తి అవుతుందన్న నమ్మకం మాకు లేదు. సుమారు 45-50 కిలోమీటర్ల మేరకు కాలువలతో పని కోర్టులో ఉండడం వల్ల ఆగిపోయింది. కాబట్టి దీని మీద మీరు మాత్రం దయచేసి ఆ డబ్బులు వేస్ట్ చేయకండి. ఈ కాంట్రాక్టర్లని మిమ్మల్ని బాగు చేయడానికి మాత్రమే ఉద్దేశించిన ప్రాజెక్టుగా రైతులు అనుకుంటూ పోలవరమే మాకు కావాలని చాలా గట్టిగా కోరుకుంటా ఉన్నారు. కృష్ణా డెల్టా రైతాంగం చూసినట్టయితే రైతు సంఘం నేతలు కూడా పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టి కూడా చంద్రబాబుకి విన్నవించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మించండి, పట్టిసీమ వల్ల ఉపయోగం లేదని. అయినప్పటికీ కూడా చంద్రబాబు సర్కార్ ఎందుకు ఇంత మొండి వైఖరి వహిస్తుందంటారు పట్టిసీమ ప్రాజెక్టు? ఆయన ఎజెండా ఒకటే అనిపిస్తూ ఉంది. ఈ రోజున ఈ దేశంలో రైతు కూలి ఉండటానికి వీల్లేదు. వ్యాపారవేత్తలు చైనా, సింగపూర్, జపాన్ లాంటి వాళ్లే ఉండాలి తప్ప పేదవాళ్ళు బతకడానికి వీల్లేదు అన్న చందాన మరి ఈయన పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఎంతమంది చెప్పినా కూడా ఏం చెప్పినా కూడా వినే ధోరణిలో అయితే చంద్రబాబు నాయుడు లేడు. రాబోయే రోజుల్లో రైతులు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అయితే రాబోయే రోజుల్లో చంద్రబాబు సర్కార్కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే రాబోతున్నాయని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు.